చూడమ్మా, ప్రీవియస్ క్లాస్లో రాఘవేంద్ర ట్రేడర్స్ అనే సమ్ చెప్పి లెక్క చెప్పాను. రాఘవేంద్ర ట్రేడర్స్ అనే లెక్క చెప్పి దానికి జనరేటర్స్ చెప్పాను. ఫర్నిచర్ అకౌంట్ వేసాను. ఇంకో అకౌంట్ వేయమన్నాను. ఏంటిది? తరుగుదల అకౌంట్. తరుగుదల అకౌంట్ ఇంగ్లీష్లో ఏమంటారు? డిప్రిసియేషన్ అకౌంట్ అంటారు. డేట్ తీసుకోండి. డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్. డేటు పర్టికులర్స్ ఎల్ఎఫ్ అమౌంట్. తరుగుదల వస్తే చిట్టపల్లి ఏం చెప్పాను మీకు? తరుగుదల కాదనేటప్పుడు ఫర్నిచర్ అనగా అంటే డిప్రిసియేషన్ అకౌంట్ ఏంటప్పుడు ఏంటనమాట? ఫర్నిచర్. అవునా? డిప్రిసియేషన్ అకౌంట్ ఏంటప్పుడు ఫర్నిచర్. తరుగుదల కాదనేటప్పుడు ఫర్నిచర్. ఇప్పుడు మనం ఏ ఖాతా వేస్తున్నాం? తరుగుదల ఖాతా వేస్తాం. తరుగుదల ఎక్కడ ఉంది? డెబిట్లో పైన ఉంది. అంటే ఏం రాయాలి? పైన రాయాలి టు ఫర్నిచర్. డేట్ ఎంత? 2011 డిసెంబర్ 31. ఆ నెలాఖరికి వెళ్ళాలి. డిప్రిసియేషన్ అకౌంట్లో ఏమి వేయాలన్నమాట? టు ఫర్నిచర్ అని రాయాలి. తెలుగులో ఏమంటారు దీన్ని? తరుగుదల ఫర్నిచర్ అంటారు. ఓకేనా? అమౌంట్ ఎంత? ఫర్నిచర్ తరుగుదల ఎంత? 6,000. అవునా? ఈ తరుగుదలని దేనికి మళ్ళించాలని చెప్పాను మీకు? లాభ నష్టాల ఖాతా. అంటే చిట్టపల్లి ఎలా వస్తుంది? లాభ నష్టాల ఖాతా డేటా టు తరుగుదల. అవునా? పిఎన్ఎల్ అకౌంట్ డేటా టు డిప్రిసియేషన్. ఓకేనా? ఇప్పుడు మనం ఏ అకౌంట్ వేస్తున్నాం? డిప్రిసియేషన్ అకౌంట్ వేస్తున్నాం. తరుగుదల అకౌంట్. తరుగుదల ఏం రావాలన్నమాట? బై పిఎన్ఎల్ అకౌంట్ రావాలి. 2011 డిసెంబర్ 31 బై పిఎన్ఎల్ అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. తెలుగులో లాభ నష్టాల ఖాతా. అమౌంట్ ఎంత? 6,000. టోటల్ ఇక్కడ 6,000 వేసుకుంటే ఇక్కడ 6,000. మళ్ళీ 2012 డిసెంబర్ 31. అవునా? మళ్ళీ తరుగుదల ఖాతా కరెక్ట్ ఫర్నిచర్ ఖాతా. తరుగుదల ఎక్కడ ఉంది? డెబిట్లో ఉంది. అంటే డెబిట్లో రాయాలి. ఏమో రాయాలి? టు ఫర్నిచర్. ఎంత? 6,000. అవునా? ఇంగ్లీష్లో కూడా ఏమవుతుంది? ఫర్నిచర్. ఇక్కడ ఏం రాసుకోవాలి? 2012 డిసెంబర్ 31 ఏమో రాయాలి? లాభ నష్టాల ఖాతా రేటు తరుగుదల. అంటే ఇప్పుడు తరుగుదల ఎక్కడ ఉంది? కింద ఉంది. కింద ఉంది కంటే ఎక్కడ రాయాలి? వీటిలో రాయాలి. బై లాభ నష్టాల ఖాతా. ఓకేనా? 6,000. నెక్స్ట్ చూడండి, 2013లో చూసుకోండి. మళ్ళీ ఏం రాయాలి? తరుగుదల ఖాతా రేటు ఫర్నిచర్ ఉంది కదా. తరుగుదల ఖాతాలో ఏం రాయాలి? టు ఫర్నిచర్ అని రాయాలి. తరుగుదల ఖాతాలో మళ్ళీ టు ఫర్నిచర్ అని రాయాలి. అంటే అంతా 2013 డిసెంబర్ 31 టు ఫర్నిచర్. అమౌంట్ ఎంత? 6,000. మళ్ళీ 2013 డిసెంబర్ 31 బై ఏం రాసుకోవాలి? ఇక్కడ పిఎన్ఎల్ అకౌంట్. తెలుగులో లాభ నష్టాల ఖాతా. అమౌంట్ ఎంత? 6,000. టోటల్ 6,000. సార్ కూర్చోమనండి. డిసెంబర్ 31 ఫర్నిచర్. మళ్ళీ ఇక్కడ కూడా ఏం రాసుకోవాలి? ఫర్నిచర్. ఎంత? 4,000 తీసుకుంది. ఇక్కడ 2014 డిసెంబర్ 31 బై లాభ నష్టం. ఓకేనా? ఎంత? 6,000.
అంటే ప్రతి సంవత్సరం ఏమొస్తుంది అనమాట, తరుగుదల ఖాతాలో ఇటువైపు రూపాయలు ఇస్తే అటువైపు పై లాభం వస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? 4 సంవత్సరాలు. 2011 డిసెంబర్ 31, 12 డిసెంబర్ 31, 13 డిసెంబర్ 31, 14 డిసెంబర్ 31. ఇక్కడికి ఈ లెక్క అయింది. నెక్స్ట్ లెక్క రాసుకున్నాం మీరు. నెక్స్ట్ లెక్క రాయండి. అక్టోబర్ 1, నెక్స్ట్ లెక్క అక్టోబర్ 1, 2011 తేదీన జగన్నాథం అండ్ సన్స్ వారు 90,000 రూపాయలకు ఒక యంత్రాన్ని కొనుగోలు చేసి దాని స్థాపనకు 10,000 రూపాయలు ఖర్చు చేశారు. ఫుల్ స్టాప్. సంస్థ పుస్తకాలను ప్రతి సంవత్సరం మార్చి 31తో ముగిస్తారు. ప్రతి సంవత్సరం ఆస్తి అసలు ఖరీదు మీద 10% చొప్పున తరుగుదలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి 3 సంవత్సరాలకు యంత్రం ఖాతాను, తరుగుదల ఖాతాను తయారు చేయండి. ఓకేనా? ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. On 1st October 2011, Jagannatham and Sons purchased a machinery for rupees 90,000 full stop. Installation to that machinery 10,000. Installation to that machinery 10,000. Full stop. The books are closed on every year 31st March. Okay na? Full stop. Depreciation calculated 10% on cost of the machine. Prepare machinery account and depreciation account for first 3 years. చూడండి లెక్క. ఇప్పుడు ప్రతి సంవత్సరం మనకి ఏం చేస్తున్నాం అంటే పూర్వం లెక్కలు ఎలా చెప్పానంటే January 1st కొనడం, December 31st ఖాతా క్లోజ్ చేయడం చెప్పాను మోడల్స్. అంటే క్యాలెండర్ ఇయర్ అంటారు దాన్ని. మన క్యాలెండర్ ఇయర్ ఏంటి? 2010 కానీ 2011 కానీ 2019 కానీ 2020 ఎలా స్టార్ట్ అవుతుంది? జాన్వరిలో స్టార్ట్ అయ్యి మనం విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం. 31st డిసెంబర్ నైట్ రోజున ఏం చేస్తాం? పలావులు తినేస్తాం, చాలామంది బీర్లు హ్యాపీ చేస్తూ ఉంటారు. అక్కడికి ఒక సంవత్సరం గడిచినట్టు. అవునా? 12 వరకు రోడ్ల మీద బైక్లు వేసుకుని గియ్యో మన హార్లా కొట్టుకుంటూ తిరిగేస్తుంటాం. అంటే క్యాలెండర్ ఇయర్ అంటే అర్థం ఏంటి? January 1st స్టార్ట్ చేసి 31st డిసెంబర్కి. కానీ లెక్క ఇక్కడ అలా ఇవ్వలేదు. ఎలా ఇచ్చారు? మధ్యలో ఎప్పుడు అక్టోబర్లో కొన్నాడు,
ఖాతాను ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారు? మార్చి క్లోజ్ చేస్తున్నారు. అంటే బ్యాంకులు కానీ దీన్నే ఫైనాన్షియల్ ఇయర్ అంటారు అనమాట. మార్చ్ టు మార్చ్ క్లోజ్ చేస్తారు. ఫైనాన్షియల్ ఇయర్ అంటే అర్థం ఏంటి? మార్చ్ టు మార్చ్ క్లోజ్ చేస్తుంటారు. మీ ఎగ్జామ్స్ కూడా చూడండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి? రఫ్గా మార్చిలో. అంటే మీరు ఎప్పుడు జూన్లో జాయిన్ అవుతారు, మార్చిలో పరీక్షలు రాస్తారు. అలా ఇది మార్చి క్లోజ్ అవుతుంది. ఇప్పుడు లెక్క శ్రద్ధగా వినండి. ఫస్ట్ సరే ఇక్కడ దిద్దారా? చూడమ్మా, ఇక్కడ చూడండి ఒకసారి. డిప్రిసియేషన్ ఎలా కట్టాలంటే, డిప్రిసియేషన్ తెలుగులో తరుగుదల ఎలా కట్టాలంటే, కాస్ట్ ఆఫ్ ద అసెట్, కాస్ట్ ఆఫ్ ద మిషనరీ, MESHINER ప్లస్ ఏం పెట్టాడు ఇక్కడ? స్థాపన ఖర్చు, ఇన్స్టలేషన్ చార్జెస్ ఇంటూ ఎంత పర్సెంటేజ్ చెప్పారు? 10%/100 అన్నమాట. తెలుగులో ఏంటంటే యంత్రం కొన్న ఖరీదు, యంత్రం కొన్న ఖరీదు ప్లస్ స్థాపన ఖర్చులు ఇంటూ 10% ఇచ్చారు, 10/100. ఈ లెక్కలో చూడండి, కాస్ట్ ఆఫ్ ద మిషన్ ఎంత? 90,000 ప్లస్ స్థాపన ఖర్చులు 10,000 ఇంటూ 10/100. సో 90,000 ప్లస్ 10,000 లక్ష ఇంటూ 10/100. చూడండి, న్యూమరేటర్లో 0, డినామినేటర్లో 0, న్యూమరేటర్లో 0, డినామినేటర్లో 0. అంటే లవంలో 0, హారంలో 0, లవంలో 0, హారంలో 0 పోతే తరుగుదల ఎంత అనమాట? 10,000 వస్తుంది. డిప్రిసియేషన్ ఎంత? 10,000. ఓకేనా? ఇప్పుడు ఖాతా చూడండి. ఖాతా ఖాతాలో ఇక్కడ మిషనరీ అకౌంట్ తీసుకో. తెలుగులో యంత్రం కాదు, తెలుగులో ఏ కాదు? యంత్రం కాదు. ఇదే తీసుకోండి. డేట్, పర్టికులర్, LF, అమౌంట్, డేట్, పర్టికులర్, LF, అమౌంట్. ఇది ఎప్పుడు కొన్నాడు? 2011. డేట్ ఎంత? 2011 అక్టోబర్ 1లో కొన్నాడు. కొంటే ఏం రాసుకోవాలని చెప్పాను? కొంటే యంత్రం కాదలేటట్టు, యంత్రం కాదలేటట్టు క్యాష్ ఆర్ బ్యాంక్, మిషనరీ అకౌంట్ మిషనరీ అకౌంట్ క్యాష్ ఆర్ బ్యాంక్. అవునా? ఇప్పుడు ఏ ఖాతా వేస్తాను? యంత్రం ఖాతా వేస్తాను. యంత్రం ఖాతాలో ఏం రాయాలి? టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాసుకోవాలి. టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఎంత కొన్నాడు? 90,000. అవునా? 90,000 కొన్నాడు. మళ్ళీ టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఏం చేశాడు? స్థాపన ఖర్చులు పెట్టు. తెలుగులో నగదు ఆర్ బ్యాంక్ అని రాసుకోండి. ఇది కూడా నగదు ఆర్ బ్యాంక్ అని రాసుకోండి. ఇక్కడ ఏం రాయాలంటే స్థాపన ఖర్చులు పెట్టు, స్థాపన ఖర్చులు అని రాసుకోండి. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్స్టలేషన్ చార్జెస్. ఓకేనా? ఎంత? ఇది 10,000 పెట్టాడు. స్థాపన ఖర్చులు ఎంత పెట్టాడు? 10,000 పెట్టాడు.
యంత్రం కొన్నాడు కాబట్టి యంత్రం కొంటే 2 క్యాషియర్ బ్యాంక్, యంత్రం ఖాతా వేస్తాం కాబట్టి యంత్రం పైన ఉంది కాబట్టి డెబిట్ లేదు కానీ 2 క్యాషియర్ బ్యాంక్ 90,000, మళ్ళీ 2 క్యాషియర్ బ్యాంక్ స్థాపన గురించి ఎంత పెట్టాడు 10,000. ఇక్కడ అక్టోబర్ నుంచి మార్చికి ఎన్ని నెలలు లెక్క పెట్టండి. 2011లో అక్టోబర్లో, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు, అవునా అవునా లేదా? 2011లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు. మళ్ళీ 2012లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 6 నెలలు వస్తుంది. అంటే ఇక్కడికి అకౌంటింగ్ ఎప్పుడు అవుతుందంటే 2012 మార్చి 31కి వస్తుంది. 2012 మార్చి 31కి వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే ఇలా చూడండి, 2011లో అక్టోబర్ ఒక నెల, నవంబర్ ఒక నెల, డిసెంబర్ ఒక నెల, ఇక్కడికి 3 నెలలు అయ్యి 3 మంత్స్ అయ్యింది, అవునా కదా? మీరు బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాడు? మార్చ్. 2012లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇది ఒక 3 నెలలు అయ్యింది. మొత్తం 3 కలిపి ఎంత అవుతుంది? 6 మంత్స్ అవుతుంది. అంటే బై తరుగుదల రాసుకుంటాం. బై తరుగుదల బ్రాకెట్లో ఇంగ్లీష్లో డిప్రిసియేషన్ రాసుకుంటాం. ఎన్ని నెలలు కట్టాలి? 6 మంత్స్ కట్టాలి. ఇయర్కి ఎంత వచ్చింది? 10,000 వచ్చింది, అవునా? ఇయర్కి ఎంత వచ్చింది? 10,000. హాఫ్ ఇయర్కి ఎంత అవుతుంది? 5,000 అవుతుంది. అర్థమైందమ్మా? సంవత్సరానికి 12 నెలలకి 10,000 తరుగుదలకి 6 నెలలకి ఎంత అవుతుంది? సగం కదా, 5,000 అవుతుంది. హ్యాపీనా? సంవత్సరానికి 10,000 అయితే 6 నెలలకి ఎంత అవుతుంది? సగం కదా, 5,000 అవుతుంది. అందుకే ఇక్కడ ఏం రాసానమాట? 10,000 ఇంటూ 1/2 రాసాను, 5,000 వస్తుంది. ఇక్కడ మనకి అక్కడ 10,000 ఆఫ్ ఎందుకు వేసానంటే 2011లో స్టార్ట్ అవుతుంది అకౌంటింగ్ ఇయర్. అక్టోబర్ కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2011 నెలలో 3 నెలలు ఉంది. 2012లో మార్చితో క్లోజ్ అవుతుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఆ సంవత్సరంలో 3 నెలలు, ఈ సంవత్సరంలో 3 నెలలు కలిపి ఎంత అయింది? 6 నెలలు అయింది. అంటే ఇక్కడ బై తరుగుదల అని చెప్పి ఏం రాసుకోవాలన్నమాట? 10,000 సంవత్సరానికి డిప్రిసియేషన్ కలిపి ఇచ్చాను బైకంలో. 10,000లో సగం ఎంత? 5,000, 6 నెలలకు కాబట్టి 5,000. తెలిసిన ఎంత అవుతుంది? 90,000. మళ్ళీ చూడండి, 2012 మార్చ్ అన్నా ఏప్రిల్ అన్నా ఒకటే, ఏప్రిల్ 1. 2 బ్యాలెన్స్ B/D అని రాసుకుంది. అర్థమైందా? తెలుగులో ఏంటనమాట? తెచ్చిన నిల్వ B/D ఎంత? 95,000, అవునా? ఇప్పుడు ఇయర్ ఎప్పుడు అవుతుందంటే 2013 మార్చ్ 31. అంటే 2012 నుంచి 2013 మార్చికి ఓ సంవత్సరం అవుతుంది, అంతే కదా? బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తారంటే మార్చికి కాబట్టి, అంటే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు బై తరుగుదల అని చెప్పి కనిపించుకోవాలి మీరు. మళ్ళీ మీరు బై తరుగుదల ఇంగ్లీష్లో డిప్రిసియేషన్. ఇక్కడ సంవత్సరానికి కట్టాలి 10,000 అవుతుంది. ఇలా చూడండి, మీరు ఫ్యాన్ షర్ట్ కానీ ఒక డ్రెస్ కానీ అక్టోబర్లో కొనుక్కున్నారు. నెక్స్ట్ ఇయర్ ఎప్పటి నుంచి కట్టుకుంటారు? దానికి జనవరి 1 నుంచి కడతారు కదా, సంవత్సరం పొడుగునా కట్టుకుంటారు కదా. మీరు డ్రెస్ ఎప్పుడు ఇయర్ మధ్యలో కొనుక్కున్నారు, కానీ నెక్స్ట్ ఇయర్ వాడేటప్పుడు ఏం చేస్తారు? 1 నుంచి సంవత్సరం అంతా వాడతారు. యంత్రం కూడా అంతే. లాస్ట్ ఇయర్ అయితే అక్టోబర్లో కొన్నాం, ఈ సంవత్సరం 1 నుంచి వాడతాం కాబట్టి మార్చి నుంచి మార్చికి ఏమవుతుందంటే సంవత్సరం నుంచి తరుగుదల ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. 95,000 నుంచి 10,000 తీసేయండి, 85,000 అవుతుంది. టోటల్ ఎంత ఇక్కడ? 95,000, 95,000. అర్థమైందా? దీని ఏమో రాసుకోవాలి, బై తెలిసిన నిల్వ రాసుకోవాలి. C/D ఇంగ్లీష్లో బ్యాలెన్స్ C/D వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకోటి ఏదంతా చూడండి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు చేయమన్నాడు. 2011 వేసాం, 2012 వేసాం, అంటే 2 సంవత్సరాలు అయింది. ఇంకో సంవత్సరం వేయాలి చూడండి.
ఇంకో సంవత్సరం 1000. చూడండి, రెండు 2013లో చూడండి, 2013 ఏప్రిల్ 1 మార్చి 31 ఒకటి. మళ్ళీ ఏమవుద్ది, టు బ్యాలెన్స్ B/D, తెలుగులో తెచ్చిన నిల్వ B/D. టోటల్ ఎంత, 85,000 బై 2014 మార్చి 31 అవుతుంది ఇయర్. అక్కడి నుంచి ఇక్కడికి ఒక సంవత్సరం బై తరుగుదల. ఇంగ్లీష్లో ఏమంటారు ఇది, డిప్రిసియేషన్. ఎంత, 10,000 అవుతుంది సంవత్సరం వాడుకున్నాడు కాబట్టి. బై బ్యాలెన్స్ C/D, తెలుగులో తేల్చిన నిల్వ C/D. ఎంత అంటే 85,000 10,000 తీస్తే 75,000. టోటల్ ఎంత, 85,000 వేసుకోండి. ఇక్కడ కూడా 85,000 వేసుకోండి. హ్యాపీనా? అంటే బ్యాలెన్స్ B/D ఇక్కడ తెస్తుంది 85,000 బై తగ్గుతుంది 10,000. 85,000 10,000 చేస్తే 70,000. ఇప్పుడు చూడండి, బ్యాలెన్స్ B/D అని రాసి వదిలేయాలి. బ్యాలెన్స్ B/D రాసి వదిలేయాలి. ఎంత అన్నమాట, 75,000. ఇక్కడ ఖాతా అయింది, చూసుకోండి, కాపీ చేసుకోండి. 2 నిమిషాలు వచ్చింది సార్.